మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానము కలువర ప్రేమ మినిస్టర్ నుంచి మన ప్రభు మనకు దయచేయుచున్నట్టి వాగ్దానం బట్టి మన కుటుంబంలో నెమ్మది సమాధానం కలుగచేసిన ఆయన అమూలమైన వాక్యముల ద్వారా మనము చదివి విని గమనించుకుంటూ గ్రహించుకుంటున్నట్టే వాక్యములలో బ్రతికించే వాక్యములు, మనలను అపవాది నుంచి తప్పించే వాక్యాలు, కీడు నుంచి తప్పించే వాక్యములు ఆయన వర్తమానములు ఎంతో అమృతమైన జుంటె తేనెల కంటే ఎంతో మధురమైన ఆ వాక్యములలో మన కుటుంబములో ప్రతిదినము మనము ఇనుట వలన మన హృదయములో ఎన్నో బాధలతో ఉన్నవారం, చింతలతో ఉన్నవారం ఆనందపడుచున్నాము కదా. అయితే ఆ జీవవాక్యాలు మనము గ్రహించుకొని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే, దాన్ని ఇతరులకు చెప్పినప్పుడే ఆ ఆనందం మహానందం మనం పొందుకలం. దేవునికి స్తోత్రం. మరి దినము ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనం. సమస్తమైన కీడులో నుండి నిన్ను తప్పించి నేను నీ పిల్లలను ఆశీర్వదించదను. సమస్తమైన కీడులో, సమస్తం అనగా ఏమిటండి? ఇంకా ఏమీ మిగిలి లేదు. లోకములను భూమి మీద ఉన్నప్పుడు నీకు అన్ని సమస్యలు వచ్చినా, మరి భూమి ప్రపంచంలో ఎలాంటి కీడులు నీకు వచ్చినా వాటంటిని తప్పించేవాడెవరంటే జీవము గల్ల దేవుడు. భూలోకంలోకి ఆయన పుట్టి ఉన్నాడంటే ఈ కీడులన్నీ తప్పించటానికి. భూమిలో మనపైన ప్రేమించిన ఆ గొప్ప దేవుడు ఈ భూలోకానికి వచ్చి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను సమస్త కీడులో నుంచి తప్పించి వారిని ఆశీర్వదించి వారి పిల్లలను దీవించి వారి కుటుంబంలో నెమ్మది సమాధానం ఉంచటానికే పరలోకముల నుంచి భూలోకానికి మన దేవుడైన ఆయన తన కుమారుని లోకానికి కీడుల నుంచి తప్పించటానికి, సమస్తమైన కీడులు అనగా ఇంకా భూమి మీద ఏది మిగిలి లేదు, అలాంటి వాటిలో తప్పించటానికి మన తండ్రి పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ఉన్న ఆ గొప్ప దేవుడే. ఈరోజు నువ్వు నేను సంతోషంగా ఆనందంగా ఒక్కొక్క దినము గడుపుకుంటూ పిల్లలతోనూ సంఘములోనూ సమాజంలోనూ మరెంతో ఆనందంగా ఉంటున్నాం కదా. కీడులన్నీ తప్పించుకుంటున్నాం కాబట్టి ప్రభు మనతో ఉన్నవాడే కదా. ఆ ఉన్నవాడితో నువ్వు ఉన్నవాడిగా ఉండి, ఏమున్నవాడిగా దేవుని వాక్యములతో ఉన్నవాడిగా ఉండాలా. దేవుని యొక్క కవచమును ధరించుకొని ఆయన వెలుగును నీలో ఉంచుకొని అపవాదిని దూరపరచుకోవాలా. అందుకే కదా యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవునికి లోబడి. ఎవరికి లోబడాలి? మనము దేవునికి లోబడాల. దేవునికి లోబడి ఉండి అపవాదిని వెదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి అపవాదిని వెదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడండి. నిజమే కదా. అయితే మనం ఎవరికి లోబడి ఉదయం లేయాలా? దేవునికి లోబడి లేయాలా. ఇంట్లో కుటుంబంలో ఉన్నట్టు ఎవరిని గురించి భయపడి లేయడం అవసరం లేదు. దేవునికి భయపడి ఉదయకాల సమయంలో ఆయన వాక్యం విని గమనించాలి. యూట్యూబ్లో అనేక జనులు, అనేక ప్రవాదులు, ప్రపంచాన్ని కదిలించే ప్రవాదులు ఉన్నారు. మన భారతదేశంలో అనేకమైన శత్రుత్వముగా అపవాదిని బెదిరించి కదిలించి దానిని మన నుంచి విడుదల చేసి ఎన్నో ప్రవాదులు ఈరోజు యూట్యూబ్ ద్వారా అనేక ఛానళ్ళలో వర్తమానం పంపిస్తున్నారు. అది మీరు ఇష్టమైన వారిని ఏదైనా వర్తమానం వినండి, అయినా హృదయమును కదిలించుకొని అపవాదిని బెదిరించండి, దేవునికి లోబడమని చెప్పినాడు. నిజమే కదా. మనం ఎవరికి లోబడాలా? ఈ భూమి మీద మన తండ్రి అయిన యేసయ్యకే భయపడాలా. ఎందుకంటే ఆయన నిన్ను సమస్త కీడుల నుంచి తప్పించినాడు, నీ పిల్లలను ఆశీర్వదించినాడు, నిన్ను ఆశీర్వదించినాడు. నీకు ఇచ్చినట్టు ప్రతి ఆస్తి అంతస్తులు ఆశీర్వదించి దీవించే దేవుడికి మనం లోబడాలి.
మరి లోబడుచున్నామా? లోబడినట్లయితే నీవు లోకములో ఎత్తింపబడతావు. అందరికంటే కూడా, సమస్త జనుల కంటే కూడా అధికమైన మహిమ నీపైన నేను కుమ్మరించుదానని చెప్పిన యేసయ్యే ఈరోజు మనతో మాట్లాడుచున్న దేవుని బట్టి ఆయనకు వందనాలు, కృతజ్ఞ స్తుతులు చెల్లించుకుంటూ నమ్ముచున్నావా? నమ్మిన బిడ్డ మరి సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుల తండ్రి పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు నాయన. సమస్త కీడుల నుంచి నేను తప్పించే దేవుడుగా నీ మధ్యకు వచ్చి ఉన్నాను. నీలోనే ఉన్నాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను కాపాడుతాను. గొప్ప దేవుడా, కనికరం గల తండ్రి, మమ్మల్ని తప్పించి ఆదరించే దేవుడా, ఈ సమయంలో తండ్రి ఏ బిడ్డకైతే ఏ కీడులో ఉంచి నాయన తప్పించలేకబడి మాంత్ర శక్తులు, సైతాను శక్తులు నాయన కుంగబడి ఉంటున్నారో వారిని విడుదల చేయమని, వారి పని బాటలో, వారి నివాసించిన స్థలములలో తండ్రి మీ కృపను చూపించమని అడుగుచున్నాను నాయన. అపవాదిని ఎదిరించమని చెప్పినావు, దేవునికి లోబడమని చెప్పినావు. మీకు లోబడి బ్రతికే భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.